హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే బొబ్బట్లు, భక్షాలు, పోలెలు, మీరు ఏ విధంగా పిలిచినా కూడా ఇవే అండి. మా తెలంగాణలో మేమైతే భక్షాలని అంటాము. వీటిని మంచిగా ఇలా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయని. అలాగే మంచిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. చిన్న చిన్న టిప్స్తో వీటిని ఎలా ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే టేస్ట్ కరెక్ట్గా, షుగర్ క్వాంటిటీ, చిన్న చిన్న టిప్స్ అన్నీ ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 1 కప్పు శనగపప్పును తీసుకొని శుభ్రం చేసుకున్నానండి. తర్వాత దాన్ని కుక్కర్లో వేసేసుకొని ఒక 2 సార్లు వాటర్ వేసి బాగా కడుక్కోవాలండి. ఇది మంచిగా కడిగితే ఇలా అవుతుందనమాట. తర్వాత వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి. నేను 1 కప్పు శనగపప్పుకు 2 కప్పుల వాటర్ అయితే వేసుకొని ఇలా కుక్కర్లో వేసి 3 విజిల్స్ తీసుకున్నానండి. నానబెట్టుకుంటే మంచిగా వస్తాయన్నమాట. చూసారా, వాటర్ కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఇలా కరెక్ట్గా ఉడికిపోయింది. చూసారా, నాకు కొద్దిగా కూడా వాటర్ లేవండి. ఇలా నేను 3 విజిల్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇలా ఒక స్టెయినర్లో వేసుకుంటూ ఇలా బయటకు వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటున్నానండి. లేదు అంటే మీరు గ్రైండర్లో కూడా వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు ఇలా విడివిడిగా వస్తే నచ్చుతుంది. కొంతమంది అయితే బరకగా ఉంటే ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళు రోట్లో వేసి దంచేసుకోండి. అప్పుడు కొద్దిగా అంటే అక్కడక్కడ పలుకు అలాగే ఉంటుంది. అలాగే కొద్దిగా మెత్తగా కూడా అవుతుందన్నమాట. నాకు ఇలా సాఫ్ట్గా వస్తే నచ్చుతుంది. అందుకనే నేను ఇలా స్టెయినర్లో వేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే లోపల సైడ్ నుంచి బయటకి ఇలా మనకు మెత్తగా వస్తుందన్నమాట. ఇప్పుడు దానిపైన పిండి కోసం నేను తీసుకుంటున్నానండి. ఒక వెడల్పాటి తాంబాలంలో 1 కప్పు గోధుమ పిండికి నేను 1 కప్పు మైదా పిండి వేసుకొని రెండింటిని బాగా జల్లించుకున్నానండి. ఎక్కడా కూడా ఏదైనా అశుద్ధం లేదంటే పురుగు ఏది లేకుండా ఉండడానికి. తర్వాత అంతా కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనం ఈ పిండి అనేది మంచిగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నెయ్యి వేసుకొని అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మనకు పరోటాలకు ఎలాగైతే పిండి మెత్తగా జారుగా ఉంటుందో అలా కలుపుకోవాలండి. నేనైతే అలాగే కలుపుకుంటాను. మంచిగా ఈజీగా వస్తాయి అన్నమాట. మనం కష్టపడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. మనం ఇక్కడ కష్టపడేది కేవలం పిండి కలపడానికి మాత్రమే అండి. ఎందుకంటే పిండి పర్ఫెక్ట్గా కలిసింది అంటే మనకు ఈ భక్షాలు చాలా బాగా వస్తాయి అన్నమాట. పిండి కలవకుండా అక్కడక్కడ ముద్దల్లాగా కానీ ఏదైనా గడ్డగా ఉంటే మాత్రం మనకు రావండి. అందుకని చూసుకుంటూ మీరు పిండి క్వాంటిటీ వాటర్ని పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మన పరోటా పిండిలాగా. చూసారా, నేను ఇలా మునివేళ్ళతో ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుతూ ఉంటే పిండి అంతా మంచిగా కలుస్తుందండి. ఇలా వెడల్పుగా ఉన్న తాంబాలంలో కానీ ప్లేట్లో కానీ మనము చపాతీ పిండి కానీ ఇలా పూలల కోసం కానీ లేకపోతే పరాటా కోసం కానీ పిండి కలుపుకోవడం వల్ల మంచిగా కలుస్తాయన్నమాట. అలాగే ఎంత ఎక్కువసేపు మనం వీటిని ఇలా కలుపుతూ ఉంటే మునివేళ్ళతో గుద్దుతూ అలాగే అరచేయితో నలుపుతూ ఉన్నామనుకోండి మంచిగా పిండి కలుస్తుందనమాట. చూసారా, ఇప్పుడు ఇలా మెత్తగా అయింది. అలాగే చేతికి అతుక్కుంటుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే కాస్త ఆయిల్ రాసుకున్నానండి చేతికి. ఇలా ఆయిల్ రాసుకొని ఆ పిండిని మళ్ళీ కలిపాను. ఇలా ఒక 2 సార్లు కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకున్నాం అనుకోండి అంత మంచిగా కలుస్తుంది. అలాగే అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఒకటేసారి పిండి లూజ్గా కలిపేసుకొని బాగా లూజ్గా మొత్తం ఆయిల్ అంతా మీద వేసుకునే కంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా వస్తుంది. చూడండి మీరు కన్సిస్టెన్సీ ఎంత బాగా చేంజ్ అవుతుందో అన్నది. అందుకనే నేను ఈ క్లిప్ అన్నది ఎడిట్ చేయకుండా ఇలాగే రాగా పెట్టానండి. మనకి ఈ టిప్సే తెలియాలి పిండి కలుపుకోవడంలో. బిగినర్స్ కూడా ఈజీగా ఇలా అయితే చేసుకోగలుగుతారనమాట. చూసారా, నేను మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయగానే ఎంత బాగా వచ్చిందో. ఇలా చేయితో నలిపితే ఇంత సాఫ్ట్గా వస్తుందనమాట. ఇదైతే కంప్లీట్గా హెల్దీ వే అని నేను చెప్పానండి. ఎందుకంటే ఇందులో నేను మైదా పిండి అయితే వేశాను. మైదా పిండి కాకుండా గోధుమ పిండితో కూడా మనం కంప్లీట్గా చేసుకోవచ్చు. లేదా కంప్లీట్గా మనకు మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. కానీ నేను 2 కలిపి చేశానన్నమాట. నేను ఆల్రెడీ గోధుమ పిండితో చేసిన వీడియోని కూడా
పెట్టానండి. దాన్ని నేను లింక్ ఇస్తాను చూడండి. అలాగే అంతా పిండి అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా ఆయిల్ 2 వైపులా అప్లై చేసేసుకొని దీన్ని ఒకసారి అంతా కలిపేసేసి దీని మీద ఒక మూత బోర్లించి పెట్టానండి నేను. లేదు అంటే మీరు ఒక తడి గుడ్డనైనా అంటే వాటర్లో తీసి పక్కన పెట్టిన తర్వాత గుడ్డ నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసి అలా తడిగా ఉన్నదాన్ని మాత్రమే వేయాలండి. వాటరీగా ఉన్నదాన్ని మాత్రం వేయకూడదు. తడిగా ఉన్న గుడ్డని వేసేసి మూత పెట్టేయచ్చు. లేదు అంటే ఇలా నేనైతే గిన్నెను బోర్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు పాకం పట్టకుండా పూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత 1 కప్పు శనగపప్పుకి నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. అలాగే అరకప్పు వరకు మాత్రమే వాటర్ని వేసుకున్నానండి. ఫస్ట్ గిన్నెలో ఒక అరకప్పు వాటర్ వేసేసుకొని దాంట్లో 1 కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం అంతా కరిగిపోవాలండి. ఎక్కడ కూడా బెల్లం ముద్దలు ఉండకుండా చూసుకుంటూ అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఈ కరిగించుకున్న బెల్లంలోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వాడుతుంది అయితే బఫెల్లో ఘీ అనమాట. నార్మల్ ఇంట్లో మనం చేసుకున్నదే. నేను ఆల్రెడీ నెయ్యి కూడా చాలాసార్లు వీడియో పెట్టానండి, చూడండి. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట పూర్ణానికి అయితే. అందుకని నేను నెయ్యి ఇందులో వేసేసి ఇలా కలిపేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చి ఇలా మెత్తగా చేసి పెట్టుకున్న శనగపప్పుని అంతా దీంట్లో వేసేసుకోవాలండి. అంతా దీంట్లో వేసేసుకొని బాగా కలపాలన్నమాట. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకుంటూ అంతా కలిపేసుకోవాలి. ఇక్కడ స్టవ్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా కలుపుకున్నారనుకోండి కొద్దిగా మనకు లూజ్గా అవుతుందనమాట. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా చూసుకోవాలన్నమాట. మనకు ఇక్కడ కావాల్సింది పాకం లేకుండా ఇలా పూర్ణం ఎలా చేయాలి అని. అందుకని ఇలా కొద్దిగా లూజ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా స్పీడ్గా కలిపేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ మధ్య మధ్యలో ఒకసారి నేను నెయ్యి వేసుకున్నానండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణానికి మంచి రుచి వస్తుంది. ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. మీరు అడుగు మందంగా ఉన్న గిన్నెలో కలిపితే కనుక మాడకుండా మంచిగా వస్తుందండి. పల్చగా ఉన్న గిన్నెలో మాత్రం చేయకూడదు. చేస్తే పూర్ణం అంతా మాడు వాసన వచ్చేస్తుంది అనమాట. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక చేస్తే. తర్వాత ఇది దగ్గరగా ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేస్తే చల్లారిన తర్వాత ఇలా దగ్గరగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఈ పిండిని మళ్ళీ ఒకసారి తీసి అంతా కలుపుకోవాలండి. ఇలా ఎంత మంచిగా కలిపితే మనకు అంత సాఫ్ట్గా అవుతుందనమాట. ఇలా మంచిగా ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు కలుపుతూ ఉండండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనము పూర్ణం పెట్టడానికి అంటే ఒక భక్ష చేయడానికి కావలసిన పిండి, మనం చపాతీ పిండి తీసుకుంటాం కదండి, ఆ కన్సిస్టెన్సీలో ఒక పిండిని ఇలా ముద్దలాగా చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను కాస్త ఆయిల్ అయితే పిండికి అప్లై చేసుకున్నానండి. ఇలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మనకి చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది అని మాత్రమే. ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగా చేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పూర్ణం ముద్దని ఇలా పూర్ణం ఉంది కదా, మనం వాటినన్నిటిని బాల్స్ లాగా చేసనే పెట్టుకోండి. లేదంటే అప్పటికప్పుడైనా ఇలా చేయితో మనము లడ్డు చేసుకున్నట్టు చేసేసుకొని ఇందులో మధ్యలో పెట్టేసుకొని పిండి అంతా సాగదీస్తూ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పూర్ణం బయటకు రాకుండా ఉంటుంది. అలాగే ఈ భక్ష్యాలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. లేదు అంటే నేను ఇంకొక టెక్నిక్ కూడా మీకు చెప్తానండి, ఇలా పూర్ణం బయటకు రాకుండా ఎలా చేయొచ్చు అన్నది కూడా. ఎక్స్ట్రాగా ఉన్న పిండినంతా నేనైతే తీసేస్తున్నానండి. ఇక్కడ తీసేసి దాన్ని అంతా పక్కన పెట్టేసి ఇలా అంతా ముద్దలాగా చేసుకున్నాం అనుకోండి, చూసారా ఎంత బాగా అయిందో. ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు చెప్పే ఈ టిప్ అయితే బిగినర్స్ కోసం అండి. ఇలా పిండి సాగుతుంది, భక్షాలు చేయడం కష్టం అనుకుంటే మాత్రం వాళ్ళు ఏం చేయండి అంటే ఇలా పిండిని ఒక ముద్దలాగా తీసుకొని అవుట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా ఇలా లోపల సైడ్కి దోపండి. దోపిన తర్వాత మధ్యలో ఇలా వెడల్పుగా చేసి చేయితో ఒక చిన్నగా చపాతీ షేప్ లాగా చేసుకోండి. లేదు అంటే అరచేతిలో వేసి ఇలా తిప్పేసేయండి. తిప్పితే ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. అప్పుడు మనం దీంట్లోకి పూర్ణ ముద్దనంతా పెట్టుకొని సైడ్ నుంచి పిండినంతా లోపల వైపు లాగారనుకోండి, ఈజీగా
మనకు అన్ని వైపులో వస్తుందండి. లేదు అంటే సైడ్ నుంచి మనం అంతా ఇట్లా పక్కనికి షేప్స్ లాగా తీసుకొని అంతా పైకి లాగేసుకున్నా కూడా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు దీన్నంతా ఇలా రౌండ్గా తిప్పి ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని అంతా తీసేసిన తర్వాత ముద్దంతా ఇలా రౌండ్గా అవుతుందండి. అప్పుడు చూసారా ఎంత బాగా ఇలా తిప్పేస్తే మనకు చేతికి రౌండ్గా వచ్చిందనమాట. ఇంత బాగా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బటర్ పేపర్ పైన నేనైతే కొద్దిగా ఆయిల్ రాసుకుంటున్నానండి. లేదు అనుకుంటే మీరు బనానా లీఫ్ పైన చేసుకోవచ్చండి. బనానా లీఫ్ పైన కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పటికీ చాలా వరకు చాలామంది అలా బనానా లీఫ్ పైన చేస్తారు. నాకు లీఫ్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడైతే బటర్ పేపర్ పైన చేస్తున్నానండి. ఇలా మనం ముందుగా పూర్ణాన్ని నింపుకున్న పిండిని ఇలా బటర్ పేపర్ పైన వేసి ఇలా చేయితో మెల్లిగా స్ప్రెడ్ చేశారనుకోండి రౌండ్గా వస్తుందండి. ఒకవేళ మీరు ఆయిల్ కనుక ఎక్కువగా వేసుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట స్పీడ్గా. నేను మినిమల్ ఆయిల్ యూజ్ చేయడం కోసం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది ఎక్కడా కూడా బయటకి పూర్ణం రాకుండా ఇలా నీట్గా రావడానికి మెల్లిగా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కనుక ఎక్కువ వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేయడం ఎక్కువసేపు మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా సాగిపోతుంది అనమాట. అలాగే కంప్లీట్గా మనం మైదా పిండి వాడితే కూడా అంత స్పీడ్గా వస్తుందండి. ఇందులో నేను కొద్దిగా గోధుమ పిండి కలిపాను, అంటే ఒక కప్పుకు ఒక కప్పు కలిపాను కాబట్టి ఇలా స్లోగా కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కాలిన పెనం పైకి ముందుగా బటర్ పేపర్తో సహా నేను వేసేసి తర్వాత బటర్ పేపర్ తీసేసానండి. ఇలా చేయడం వల్ల భక్ష అన్నది ఊడిపోకుండా ఉంటుంది. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా భక్షాలు అయితే రెడీ అయిపోతాయి. అంతా రెండు వైపులా ఎక్కడా కూడా మనకు పచ్చిదనం అన్నది లేకుండా ఉంటూ చూసుకుంటూ అన్ని వైపులా కాల్చేసుకోవాలి. చూసారా ఎక్కడా కూడా మనకు భక్ష అన్నది విచ్చుకోలేదు. ఇలా విచ్చుకోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు భక్షాలు అయితే చేసి చూడండి, లేదా పోలేలు అయితే చేసి చూడండి, లేదంటే బొబ్బట్లు అయితే చేసి చూడండి. ఏ భాషలో ఏ విధంగా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని పంపించండి. అలాగే ఈ ఉగాది పండుగ మీరు సంతోషంగా జరుపుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. మరి ఒకసారి కలుద్దాం.